హ్యాపీ అంటే సంతోషం, రైట్? మనకు సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ మనకు సంతోషం? దేవునిలో సంతోషం, రైట్? నిజమైన సంతోషం ఏంటో మనము తెలుసుకుందాం. పెద్దలు ఇద్దరు పాత సంవత్సరము గతించిపోయినటువంటి 24వ సంవత్సరము సంఘ పెద్ద అయినటువంటి శేషంకులు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికతో మనము పాతవి గుర్తు ఉంచుకోకూడదని, అవి మర్చిపోయి ముందుకు కొనసాగాలని చక్కని సందేశాన్ని, దేవుని వర్తమానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అది మనం గుర్తుంచుకొని 2024వ సంవత్సరంలో మనము గుర్తు పెట్టుకోకుండా మర్చిపోవలసినవి మర్చిపోయి 2024వ సంవత్సరంలో ఏం చేయాలి? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిర పడాలి. మన విశ్వాస పరుగు పందెంలో ఓపికతో ముందుకు కొనసాగాలి. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అలాగే అంకుల్ ద్వారా మనకు తెలియజేసి ఉన్నాడు. తరువాత సంఘ కాపరి అయినటువంటి అంకుల్ ద్వారా బానిసత్వాన్ని తీసుకొని వచ్చి ఆ తర్వాత కొన్ని అమూల్యమైనటువంటి మనం కార్యాచరణలు, దేవునిలో ఏం చేయాలి, మనం ఎలా ముందుకు సాగాలి, సమయమందు అసమయమందును దేవుని సువార్తను ప్రకటించాలి అని దేవుని యొక్క పనిని గుర్తు చేసినందుకు వందనాలు. ఇద్దరికి కూడా వందనాలు, రైట్? సో కాబట్టి వాళ్ళిద్దరి అమూల్యమైనటువంటి దేవుని మాటలు మనము గుర్తుంచుకొని ఈ 2020 సంవత్సరంలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇది నూతన సంవత్సరంలో మొదటి సందేశం అంటే కాదు. ఎందుకంటే దేవుని మాటలు వింటూనే పాత సంవత్సరంలోంచి కొత్త సంవత్సరంలోనికి వచ్చేసింది మనం కదా. దేవుని మాటలు వింటుంటే మనము దాటేసాం. అది మనకెంతో శ్రేష్టం. రోడ్ల మీద చాలా మంది వారి స్థితి, ఇప్పుడు మనం దేవునిలో సంతోషం అనుకున్నాం, తెలుసుకున్నాం కాబట్టి, తెలియని వాళ్ళ సంతోషం వేరే కదా. ఆ సంతోషం వేరనమాట. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే అదే సంతోషం. నిజమైన సంతోషం ఎక్కడుందని ఏమేమో చేసి ఎక్కడెక్కడో తిరిగి ప్రపంచం మొత్తం తిరిగి చివరికి నీలోనే ఉందని కనుగొన్నాడు ఆయన భక్తుడు. ఆయన రాసినాడు పాట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడున్నా కానీ నిజమైన సంతోషం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభులోనే. యేసుక్రీస్తు ప్రభులోనే మనకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. సో కాబట్టి ఈ 2025వ సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు మన విశ్వాస జీవిత ప్రయాణాన్ని, మన విశ్వాస జీవిత పరుగు పందాన్ని వెనక ఉన్నటువంటి పాత సంవత్సరం మనం ఏవో తప్పులు చేసి ఉంటాం. కానీ మనం చేసే మిస్టేక్స్ అంటారు కదా, తప్పులు, అవి ఎందుకు తప్పులు మన జీవితంలో దొరుకుతాయంటే సరి చేసుకోవటానికే. తప్పులు సరి చేసుకోవటానికే దొరుకుతాయి. అలాగే దేవుడు మరొక దయా కిరీటంగా మరొక నూతన సంవత్సరాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది మనకు తెలిసిన వారు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు
చాలా మంది కనుమరుగైపోయారు. అంటే కనబడకుండా పోయారంటే ఏమైనారని అర్థం? నశించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుని కృప ద్వారా అనుక్షణం, అనుక్షణం, ప్రతి నిమిషం దేవుని కృప ద్వారా మనము కాపాడబడుతూ సైతాను బంధకాల్లో నుంచి విడిపించబడుతూ దేవుని కొరకు పరిశుద్ధులుగా వెలుగు కలిగి ప్రభు బిడ్డలుగా ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడు కదంటారా? ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మనం బ్రతికి సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనం బ్రతకలేము. సో కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మరో అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను లోతుల్లోకి వెళ్ళాలనుకోవడం లేదు. ఎందుకంటే టైం 12:30 అయింది ఆల్రెడీ. తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక 30 నిమిషాలు పైపైన ఊరికే అసలు వాట్ ఈజ్ వాట్, ఏంది మన పరిస్థితి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం భూమి మీద, ఆ విషయాలను నేను చెప్పి ముగించేస్తాను నాకు దేవుడిచ్చిన తలంపును బట్టి. సో కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము అధ్యాయం మొత్తంలో మనం చూస్తే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దాసత్వము నుండి విడుదల కలగటం అనేది మొదటి భాగం యొక్క ముఖ్యాంశం. దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా ఆరాధించాలి అన్నది రెండవ భాగం. ముఖ్యాంశము ఈ పుస్తకం అంతా ఆధ్యాత్మికమైన సాదృశ్యమైన అర్థాలతో కూడి ఉండి నేటి విశ్వాసాల కోసం కూడా మంచి ఉపదేశాలతో, పాఠాలతో ఈ యొక్క నిర్గమాకాండము ఉన్నట్లుగా ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాస్యం అనే కాడి క్రింద వారు ఉన్నారు. ఐగుప్తులో దాస్యములో అంటే బానిసత్వములో వెట్టి చాకరి చేస్తూ వారికి స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది లేకుండా ఆ ఐగుప్తు దేశంలో వారు బానిసత్వములో ఉన్నారు. వారికి స్వాతంత్రం లేదు. ఇప్పుడు మనం జీవిస్తున్నట్లుగా హాయిగా సంతోషంగా మనం ఇష్టం వచ్చినటువంటి పని చేయటానికి, మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి వారికి స్వాతంత్రం లేదు. వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ ఫరో ఏదైతే వారికి కట్టడ నియమించినాడో, ఆ ఫరో ఏదైతే వారు పని చేయాలని వారికి చెప్పినాడో ఖచ్చితంగా ఆ పనే వారు చేయాలి. వేరే పని చేయడానికి వీలు. ఎన్ని గంటలు చేయమంటే అన్ని గంటలు చేయాల్సిందే. ఒకవేళ ఇన్ని గంటల అని అంటే ఇంకా గంటలు ఏమవుతాయి, పెరుగుతాయి అన్నమాట. బానిసత్వం. అలాంటి బానిసత్వంలో దాదాపు 6 లక్షల కాల్వలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రజలు. అబ్రహాముకు వాగ్దానం చేసినాడు దేవుడు, నీ సంతానమును ఇస్కరేణుల వలె, ఆకాశమునందలే నక్షత్రముల వలె
నేను విస్తరింపజేసి దీవించి ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఎవరిలో నెరవేర్చినాడు? యాకోబులో నెరవేర్చినాడు. యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారుల ద్వారా 12 గోత్రాలుగా వారిని ఆశీర్వదించి అలాగూ 6 లక్షల కాలుబలంగా వారిని దీవించి దేవుడు ఆశీర్వదించినప్పటికీ వారు ఎక్కడున్నారంట? ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో మురుగుతూ ఉన్నారు. బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. వారిని విడిపించేటువంటి దేవుడు లేడు, రక్షించేటువంటి నాదుడు లేడు. వారి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. బానిస అంటానే ఎట్లా అంటే, ఇప్పుడు అయితే అటువంటి లేవు, కానీ రోమ్ పౌలు గారు జీవించినటువంటి కాలంలో బానిసలు ఉన్నారంట. ఇప్పుడు మనం సంతకు పోతాం, మార్కెట్కి పోతాం కదా. మార్కెట్కి పోయినప్పుడు మార్కెట్లో ఏం కొనుక్కుంటాం? కూరగాయలు, వస్తువులు అన్ని కొనుక్కుంటాం. అలాగే మార్కెట్లో ఒక పక్క బానిసలను అమ్మేటువంటి అమ్మకం కూడా జరిగేదంట. బానిసలుగా ఎవరిని అమ్ముతారు తెలుసా? మనల్నే, మనుషులను బానిసలుగా. వాళ్ళు మనిషిని చూసి, మనిషి నచ్చితే వాని పండ్లు, రంగు, హైటు, బలం అంతా చూసి, ఈడు నచ్చినాడు, ఈడు బాగున్నాడు, ఈడు నాకు బానిసగా కావాలని ఎంత అని విలువిచ్చి కొని వానికి ఏం చేస్తారంటే అచ్చు వేస్తారు. ఏమేస్తారు? అచ్చు వచ్చిన ఆంబోతు అంటారు కదా. ఆంబోతు మాది అని గుర్తుండటానికి కాల్చి దానికి ఏం చేస్తారు? ఒక గుర్తు వేస్తారనమాట. ఎవరు దాన్ని ముట్టడానికి వీల్లేదనమాట. అలాగూ బానిసకు కూడా వాకిలి కడపమాన దగ్గర నిలబెట్టి ఇంత పెద్ద దబలం తీసుకొని వానికి ఏం చేస్తారంటే గుర్తు వేసుకుంటారు. వాడు ఏమన్నీకి లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తారు? చంపేస్తారు అన్నమాట. అట్లాగా బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు. అటువంటి బానిసత్వంలో నుంచి వారి మూలుగులను దేవుడు విని, వారి ఆర్తనాదాలను దేవుడు విని, వారిని అక్కడి నుంచి మోషేను ఎన్నుకొని, మోషే నాయకుడికి ద్వారా మోషేను పిలిచినప్పుడు దేవుడు, మోషే నేను పనికిరాను ప్రభువా, నా చేత కాదు ప్రభువా, నోటి మాంద్యం గలవాను, నాకు ఎటువంటి శక్తి లేదు, నేను పిరికి వాడిని, నేను ఏమి చేయలేను అన్నాడు. కానీ దేవుడు మోషేతో మాట్లాడి, నీ అన్న అహరోనును తీసుకొని వెళ్ళు, అతడు నీ నోటికి నోడుగా ఉంటాడు. ఇంకొకటి, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేను చెప్తా. నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎవరు చెప్తారంట? దేవుడు. నేనే చెప్తా అన్నాడు. ఆయన పేరును కూడా మోషేకి చెప్పినాడు. నీ ప్రజల దగ్గరికి నేను వెళ్తాను కదా, నీవు ఎవరు, నీ పేరు ఏం పేరు, నేను ఏమని చెప్పాలి అని అంటే, ఆయన ఏమన్నాడంటే, నేనే ఏమన్నాడు? నేనే ఉన్నవాడును అనువాడు. తనకు తానుగా ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు ఆయన మోషకు చెప్పి, నేనేం చేయలేను ప్రభా, నేనేం చేత కాదు నాకంటే, నువ్వు చేస్తావు, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు ఎటువంటి శక్తివంతుడవో చూపిస్తాను చూడని చెప్పి, నీ చేతిలో ఏముంది అని అంటే కర్ర, ఎండిపోయిన కర్ర ఉంటే దాని కింద పడే అంటే కర్ర ఏమైంది? కింద పడతానే ఆ కర్ర జీవము వచ్చి పామైంది కర్ర. దాన్ని తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకో అంటే తోక పట్టుకుంటే మామూలుగా మరలా కర్ర అయింది. అలాగూ శక్తిని, దేవుని శక్తిని చూపించి మోషేను ఎన్నుకొని నాయకుడిగా ఐగుప్తు దేశానికి పంపించి ఫరో దగ్గర మోషే అహరోనులు ఇద్దరు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, మా దేవుణ్ణి ఆరాధించటానికి మా జనాలను
పంపించుమని అడిగితే మీ దేవుడెవరు, నాకు తెలియదు, నేను పంపించను అని చెప్పి వారికి ఉన్నటువంటి పనుల భారం రెండింతలు చేశాడు. మళ్ళా అలాగూ బానిసత్వములో బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎట్టకొలకు ఎన్ని అద్భుతాలు చేసినాడు అక్కడ, ఎన్ని తెగుళ్ళు రప్పించినాడు ఆయన అక్కడ. 10 తెగుళ్ళు, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు. ఏమా తెగుళ్ళు అనంటే, ఈజిప్టు దాస్యంలో ఉన్నటువంటి దాసత్వం నుంచి విడిపించి మోషేను వారిని విడిపించడానికి ముందుగా ప్రణాళిక కలిగి మోషేను ఎన్నుకొని మోషేను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అతన్ని ఈజిప్టుకు పంపించిన తర్వాత మోషే అభ్యంతరాలు చెప్పినప్పుడు దేవుడు తన పేరును ప్రకటించినప్పుడు మోషే మళ్ళీ అభ్యంతరం చెప్పినప్పుడు దేవుడు అతనికి అద్భుతమైన శక్తులను ఇవ్వడం. మోషే 3వ అభ్యంతరం, ఇంకెవరినైనా పంపమని మోషే దేవుని అడగడం. తర్వాత మోషే ఈజిప్టుకు తిరిగి రావడం. అహరోను మోషే ఫరో దగ్గరకు వెళ్ళడం. దాస్య విముక్తి కలిగిస్తానని దేవుడు వాగ్దానం చేయడం. అహరోను చేతికర్ర పాముగా మారడం. ఈజిప్టుపై దేవుడు పంపినటువంటి విపత్తులు ఏంటి? ఆ విపత్తులు మనం చూసినట్టయితే నీళ్లను ఏం చేసినాడు ఆయన? రక్తముగా మార్చినాడు 7వ అధ్యాయంలో. తర్వాత 2వది తెగులు కప్పలను రప్పించినాడు. 3వది దోమలు. 4వది ఈగలు. 5వది పశువులన్నీ కూడా ఏమైపోయినాయి? వారి పశువులు అన్నీ కూడా చనిపోయినాయి తెగులు. తర్వాత వారికి కరువు వచ్చేసింది, పంటలు పండకుండా కరువు వచ్చేసింది. తర్వాత వడగళ్ళ వర్షాన్ని కురిపించినాడు దేవుడు. తర్వాత మిడతలను పంపించినాడు. బియ్యంలో చూసిన మిడతలే, నీళ్ళలో చూసిన మిడతలే, మనిషి మొత్తానికి మిడతలే, ఇంట్లో మొత్తం మిడతలే, ఏం చేయనికి లేదు. అటువంటి భయంకరమైనటువంటి తెగులు దేవుడు పంపించి తర్వాత చీకటి, సూర్యుడు ఉదయించకుండా చేసినాడు దేవుడు ఐగుప్తులో వాళ్ళని విడిపించటానికి. సూర్యుడు అస్తమించేటట్లు చేసి చీకటిగానే 3-4 రోజులు చీకటిగానే, సూర్యుడు లేకపోతే మన పరిస్థితి ఏందో తెలుసు కదా. అటువంటి పరిస్థితి తెగులు రప్పించి తర్వాత మొట్టమొదటి సంతానం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో కుమారుని కాడ నుంచి వారి అందరి యొక్క ఇజ్రాయేలు తప్ప ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వారి అందరి మొదటి సంతానము ఏమైపోయిందంట? మరణించి. అప్పుడు వారు దేవుని యొక్క మాటకు లోబడి ఐగుప్తు రాజు ఫరో, వెళ్ళండి మీ దేవుడు శక్తివంతుడు అని చెప్పి ఒప్పుకొని ఆ ఫరో వారిని విడిచిపెట్టి ఎన్ని తెగుళ్ళు రప్పించినాడో చూడండి, ఎన్ని అద్భుతాలు చేసినాడో చూడండి దేవుడు. నిజంగా వారిని అక్కడి నుంచి తప్పించటానికి, బానిసత్వం నుంచి, వారి బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించటానికి దేవుడు ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, అటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించినాడు ఆయన. వారిని ఆ బానిసత్వం నుండి విడిపించటం ఒక ఎత్తు అయితే, రెండవదిగా వారు బయటికి వచ్చినారు కదా, బయటికి వచ్చిన తర్వాత విడిపించినటువంటి ఆయనకు ఏం చూపించాలి? వాళ్ళు బానిసత్వం నుండి విడిపించినాడు కదా దేవుడు, ఆయనకు ఏం చూపించాలి? వాళ్ళు కృతజ్ఞత చూపించాలి కదా. కృతజ్ఞత చూపించలే వాళ్ళు. ఏం చేసినారు? దేవుణ్ణి, మోషేను అహరోను దేవుణ్ణి వాళ్ళు సనిగినారు. దేనిలకు సనిగినారు తెలుసా? మాకు నీళ్లు లేవే, నీళ్లు లేకుండా మమ్మల్ని ఎండగట్టి చంపుదామని అక్కడి నుంచి విడిపించింది. అక్కడనే ఉంటే అట్నే సచ్చేవాళ్ళం కదా వాళ్ళ సనుగు అంటే. తర్వాత మాకు ఆహారం లేదే, ఆహారం లేదే. దేవుడు ఆహారం కావాలంటే పరలోకంలో ఉండే దేవదూతలు తినే మన్నాను కురిపించిన వాళ్ళు. మన్నాను తిని తృప్తి పొందలే వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఆహారం? దేవుడు కురిపించినే కదా అనే ఆలోచన వాళ్ళకి రాలే. తృప్తిగా తిన్నారు.
తిని మర్చిపోయి మళ్ళా దేవుడిని ఏం చేసినారు? సనగడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు మాకు ద్రాక్షలు లేవు, కూరగాయలు లేవు, మాంసం లేదు. ఇలాగూ ఈ చిన్న చిన్న వాటిని వారు పెట్టుకొని దేవుణ్ణి సనిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిర్గమాకాండం, లేవికాండంలో అంతట్లో మనం చూస్తాం. తరువాత ఒక్కరు కూడా, అందులో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా దేవుణ్ణి గుర్తించలేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, దేవుని వైపు తిరగలేదు. వారు అక్కడి నుంచి, బానిసత్వం నుంచి విడిపించినప్పటికీ దేవుని వైపు తిరగకుండా, దేవుణ్ణి సనిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా ఏమైపోయినారు? చివరికి దేవుడు ఏమని వాగ్దానం చేసినాడు వారికి? పాలు తేనెలు ప్రవహించే దేశం, కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వేస్తాను. అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు నా ప్రజలుగా, నా బిడ్డలుగా ఉండాలని చెప్పి దేవుడు వారికి మోషే ద్వారా 10 ఆజ్ఞలను, ఆయన శాసనాలను, కట్టడాలను ఆయన ఇచ్చినాడు. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, పాపము చేస్తే పాప పరిహారార్థ బలి ఎలా చేయాలి, రోగం వస్తే ఏం చేయాలి, ఇలాగూ దేవుడు కట్టడను, నియమాన్ని, స్వాతంత్రాన్ని అయితే ఇచ్చినాడు, కానీ కట్టడను, శాసనాలను దేవుడు ఇచ్చినాడు. ఒకటి జ్ఞాపకం చేయాలనుకున్న ఈ సమయంలో, ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా సమాజంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? మోషే ధర్మశాస్త్రమే. దేవుడిచ్చిందే. క్రిస్టియన్ అందరూ కూడా ఈ శాసనాలను తీసుకొని వారు వారి దేశంలో కట్టడలుగా వారు నియమించుకొని పరిపాలించుకుంటూ ఉంటే, అన్ని దేశాలకు తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని అక్కడ ఉండే మంచి ఒక పాయింట్, అక్కడ ఉండే ఒక మంచి పాయింట్ అన్ని కలుపుకొని ఆయన తీసుకొని వచ్చి ఈ మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా రాసి ఇక్కడ ఇచ్చినాడు ఆయన. ఇప్పుడు మనం మన యొక్క సమాజంలో మనం కలిగి ఉన్నటువంటి ఆ పౌర హక్కులు కావచ్చు, శాసనాలు కావచ్చు, అవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే, మరే వేరేటివి కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ప్రియులారా, వారు దేవునికి లోబడల సనిగినారు. అందుకే వాళ్ళు 1 నెలలో వెళ్ళాల్సినటువంటి వారు, 1 వారానికి వెళ్ళాల్సినటువంటి వారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి 1 నెలకు వెళ్ళాల్సిన వారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. వారి ప్రయాణంలో దేవుడు వారిని పరీక్షించినాడు. వారి జీవితాల్లో, వారి ప్రయాణంలో దేవుని సనుగుతూ ఉంటే, దేవునికి లోబడకుండా వాళ్ళు ముందుకు కొనసాగుతుంటే, వారిని విడిపించిన దేవుడు, వారి బానిసత్వంలోంచి వారిని రక్షించి కాపాడినటువంటి దేవుడు వారికి పరీక్షలు పెట్టి వారిని పరిశీలించినాడు. పరిశీలించినప్పుడు ఎవ్వరు నిలబడలా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎంతమంది పోయినారు లాస్ట్కు? ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళినారు. అయిపోయింది కదా. ఇది నిర్గమాకాండం, లేవికాండంలో ఇశ్రాయేలు జరిగినటువంటి విషయం. ఇప్పుడు మన సంగతికి వద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నాం? మునుపు దేవునికి మనం దూరస్తులం, పాపములో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడంటే తెలియనటువంటి వారు, పూజలు పునస్కారాలు చేసుకునేటువంటి వారు. పండగ వస్తే పటాలకు ఓదిబత్తులు, కొవ్వొత్తులు అన్ని పెట్టి మొక్కేవాళ్ళం, విగ్రహారాధన చేసేవాళ్ళం. అయితే ఆ దేవుడు ఎరగనటువంటి మనల్ని, అన్యులమైనటువంటి మనల్ని పాపం అనే దాస్యములో, పాపం అనే బంధకాల్లో, మరణము,
మరణమనే దాస్యములో నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని ఆ దేవుడే, అదే దేవుడే ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి వారు, మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు, మేము మరణాంధకారంలో ఉన్నాము, మమ్మల్ని మరణంలో నుంచి జీవంలోనికి నడిపించు, మేము దేవుడెవరో తెలియని అజ్ఞానంలో ఉన్నాము, మాకు దేవుడెవరో చూపించని ప్రార్థనలు, పుణ్యకార్యాలు, పూజలు చేస్తే ఆ దేవుడు కనికరించి, దేవుడు మనుషులను ఆయనే తయారు చేసుకున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని అందరినీ ప్రేమతో ఆయన ప్రేమించి యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుగా వచ్చినాడు. వచ్చి మన పాపం అనే కట్లు, బానిసత్వం అన్నాడు కదా. శాస్త్రులు పరిశీలన ఏమన్నాడు? మీరు పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపం అనే బంధకాల్లో బానిసలుగా పాపముతో పట్టబడి ఉన్నారు అని అన్నాడు ఆయన. వారు ఫరో దగ్గర ఐగుప్తు దేశములో బానిసలుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. మనము దేవుణ్ణి ఎరగక అజ్ఞానములో, తరువాత పాపం అనే కట్టలో, పాపం అనే బంధకాల్లో పాపానికి బానిసలుగా కట్టబడి మగ్గుతూ దేవుని జ్ఞానం లేక అంధకారంలో నరకానికి దగ్గరై మరణం అనే దాస్యములో మనం ఉన్నాం. అటువంటి మనల్ని విడిపించటానికి దేవుడే మన అవతారం ఎత్తి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తం ప్రతి పాపములను కడిగి వేస్తుంది అని ప్రవచనాలు, ఋషులు అందరూ చెప్పినటువంటి ఆ ప్రవచనాలను నెరవేర్పుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపములో ఉన్నటువంటి మనల్ని, మరణం అనే దాస్యములో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించి మన పాపాలన్నిటినీ ఆయన వీపు మీద వేసుకొని, మనము సిలువలో ఒక నీచమైనటువంటి చావవలసినటువంటి మనం చావాలి. సిలువ చావంటే అది గొప్ప కాదు, రోమీలకు యూదులకు అది గొప్ప కాదు, అది నీచమైన చావు అన్నమాట. అది ఘోరాతి ఘోరమైనటువంటి చావు. ఎంత పాపము చేస్తేనే గానో అటువంటి చావు వెయ్యరనమాట. అటువంటి చావు మనల్ని కేవలం పాపములో, బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను ఆయన వీపు మీద వేసుకొని మనందరి పక్షముగా, మనందరి బదులుగా ఆయన ఆ యొక్క సిలువలో చనిపోయి, ఆయన ఏ పాపము చేయలేదు, కామ క్రోధ మద మత్సరములు లేనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కలంకుడైనటువంటి దేవుడు, అక్కడ ఉన్నటువంటి వారి అందరిని వైపు వేలెత్తి సవాలు చేసినటువంటి దేవుడు, నాలో పాపము ఉందని నిరూపించమని సవాల్ చేసినాడు. ఎవరు నిరూపించలేకపోయినారు. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్తాడో అని చూద్దామని వారు పరీక్షించాలని ఆయన చూసినప్పుడు ఆయన నేల మీద వంగి రాత రాస్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, నువ్వేం చెప్తావు దానికి? మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తావా, దాన్ని కొట్టివేస్తావా అని చెప్పి యేసుప్రభుని అడిగితే, సిక్కు ప్రశ్న వేస్తే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు గుచ్చి అడుగుతుంటే ఆయన లేచి ఒకటే మాట అన్నాడు. వాళ్ళందరూ పెద్దల కానుంచి పిల్లల కానుంచి పెద్దల వరకు అందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆయన చెప్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపుదామని. ఆ సమయంలో దేవుడు ఒక్కటే మాట అన్నాడు. ఏమనంటే, మీలో పాపము చేయని వాడు మొదట ఈమె మీద రాయి వేయమన్నాడు. ఆయన కూర్చొని అక్కడ నిలుచున్నటువంటి వారి పాపాలన్నీ నేల మీద రాస్తూ ఉన్నాయి.
వారి పాపాలన్నీ వారికి గుర్తుకొచ్చినాయి, చూసుకున్నారు. పాపం గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా రాయి వేయకుండా రాయి కింద వేసి పిల్లల కానుంచి పెద్దల కానుంచి అందరూ కూడా వెళ్ళిపోయినారు వెనుదిరిగి. ఎవ్వరు కూడా ఆమెను శిక్షించలేదు. యేసు ప్రభు పైకి లేచి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఆమెను శిక్షించే అధికారం ఆయనకుంది. అయినా ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడు కాబట్టి ఆమెను క్షమించి, అమ్మా ఇక అన్నడు కూడా ఇటువంటి తప్పు పాపము చేయొద్దు అని చెప్పి ఆమెకు చెప్పినాడు. ఆయన అలాగూ ఈ లోకానికి వచ్చి పాపం అనే దాస్యములో, మరణం అనే దాస్యములో ఉన్న మనల్ని విడిపించి, ఆయన ఎంత పరిశుద్ధుడో, యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడో, ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలన్నిటినీ కడిగి అంత పరిశుద్ధులుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన ఎంత నీతిమంతుడో అంతే నీతిమంతులుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. నీతిమంతులుగా చేసుకున్నాడు ఆయన. దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని. దేవుడు అనుగ్రహించే మహిమ, మహిమ అంటే తెలుసా మనకు? తెలియదు. మహిమ తెలాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకు తెలాలి. దేవుడి మహిమ మనకు తెలియాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకు తెలిస్తే ఆ దేవుడి యొక్క మహిమ ఏంటో మనకు తెలుస్తుంది. మహిమ ఎవరికి తెలియదండి, ఊరికే మహిమ మహిమ అంటాం, కానీ ఆ మహిమ అంటే ఏంటో తెలియదు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు తెలుసా? క్వశ్చన్ మార్కే. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరికి తెలియదు. మళ్ళీ యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటాం, క్రైస్తవులమని చెప్పుకుంటాం. ఆయన సంబంధించినటువంటి వాస్తవానికి కొన్ని కూడా మనకు తెలియదు, కొన్ని కూడా మనకు తెలియదు. ఆయనకు సంబంధించి మనం ఆయనతో స్నేహం చేస్తే, ఆయనను హక్కున చేర్చుకుంటే, ఆయనను మన హృదయంలోనికి చేర్చుకుంటే, ఆయనతో మనం సహవాసం సత్సంబంధం కలిగి ఆయనతో మనం జీవించగలిగితే ఆయన ఎవరో తెలుస్తుంది, ఆయన గుణగణాలు ఏంటో తెలుస్తుంది, ఆయన మహిమ ఏంటో మనకు తెలుస్తుంది. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు తెలుసు మనకు. ఊరికే పేరుకు మొక్కుతూ ఉన్నాం, ఆయన గురించి సరిగా కూడా ప్రకటించలేకపోతున్నాం. తెలిస్తే కదా సరిగా ప్రకటించేది ఆయన గురించి. సో కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వాధికారి, అన్ని నామములకు పరిణామం కలిగినటువంటి దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసా? పాపము చేయని దేవదూతలు కూడా ఆయన సమీపమున చేరలేనంత పరిశుద్ధుడు ఆయన. పాపము చేయని దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధతకు, ఆయన వెలుగు దగ్గరికి, ఆయన సముఖములోనికి వెళ్ళలేనంత పరిశుద్ధుడు ఆయన. అంత పరిశుద్ధుడు. ఒకసారి చూడండి, అంత పరిశుద్ధుడు ఆయన. సో కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన పాపాలను తుడిచివేసినాడు, మన బానిస సంఖ్యలను తెంచివేసినాడు, మనల్ని ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించినాడు, ఆయన నీతిని మనకు ఆపాదించినాడు, ఆయన వెలుగును మనకు వెలిగించినాడు. అటువంటి మనము ఆయన పరిశుద్ధతను పొందుకున్నా, ఆయన నీతిని పొందుకున్నా, ఆయన ఇచ్చే ఈవులన్నీ, ఇప్పుడు మనం ఏమై ఉన్నామో, ఇప్పుడు మనం కలిగి ఉన్నాం కదా, ఏమై ఉన్నామో అవన్నీ మనకు ఎవరిచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువే. మనం ఏమై ఉన్నామో అదంతా మనం ఆయన కృప ద్వారా మనం కలిగి ఉన్నాం, ఆయన కృప ద్వారానే కలిగి ఉన్నాం. స్టిల్ నౌ, ఇప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పాపము నుండి, పాపపు బంధకాల్లో నుండి ఆయన మనల్ని విడిపిస్తూనే ఉన్నాడు. రక్షింపబడ్డాం కదా, యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నా, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నా, యేసుక్రీస్తు రక్తం కిందికి పోయినా, నీటి ద్వారా
సంఘము ఎదుట, సకల పరిశుద్ధుల ఎదుట బాప్తిస్మం పొందుకొని నీటి ద్వారా సాక్ష్యం ఇచ్చినాం. అది ఏందో తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు సంఖ్యలలో బానిసత్వంలోంచి బయటికి వచ్చిన దానికి సాదృశ్యము మనము నీళ్లలో రక్షణ పొందుకున్న ఇది. అక్కడి నుంచి బయటికి రావడం ఒక ఎత్తైతే, రక్షణ పొందుకోవడం ఒక ఎత్తైతే, బాప్తిజం తీసుకోవడం ఒక ఎత్తైతే, ఆ తరువాత మన అసలు ప్రయాణం, రక్షణ విశ్వాస జీవిత ప్రయాణం కొనసాగుతుంది. నేను రక్షింపబడి ఇప్పటికి దాదాపు 19 సంవత్సరాలు నేను రక్షింపబడి ఇప్పటికీ నేను యేసుక్రీస్తు ప్రభువును సరిగా తెలుసుకోలే. పూర్తిగా నాకు ఆయన తెలియదు. ఆయన గుణగణాలు తెలుసు, ఆయన నిజంగా ఆయన స్వరూపం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన స్వభావం ఏంటో నాకు తెలియదు. ఇప్పటికీ 19 సంవత్సరాలు కదా రక్షింపబడి, ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటి వాస్తవం ఏంటంటే, నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు, నా ఊహ కాదు, నా తలంపులు కాదు, నా కోరిక కాదు, నా జీవితంలో ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం జరగాలి. నా జీవితంలో ఎవరి కోరిక నెరవేరాలి? దేవుడి కోరిక నెరవేరాలి. ఎవరి ఉద్దేశం నెరవేరాలి? దేవుని ఉద్దేశం నెరవేరాలి. ఎవరి చిత్తము నా యందు నెరవేర్చబడాలి? దేవుని చిత్తం. అది నెరవేర్చబడాలంటే మనం సిద్ధపడాలి ఫస్ట్ కదా. మనం దేవుడిని అడగాలి, ప్రభా యేసుక్రీస్తు ప్రభు దేవుడేనాయన చెప్పండి. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చినాడు కదా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేసినాడు తండ్రికి? తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే నా యందు నెరవేర్చబడును గాక. ఏమని ప్రార్థన చేసినాడు ఆయన? ఆయన దేవుడు, దేవునితో సమానుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుడుగా ఉండి, దేవునితో సమానుడై ఉండి ఏమని ప్రార్థన చేసినాడు? తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే నా యందు నెరవేర్చబడు. ఆయన మనకు రోల్ మోడల్. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి. మనం ఆయనను అనుసరించాలి. నన్ను ప్రేమించేవాడు నేను నడుచుకున్నట్లే అంతం వరకు ఓపికగా నడుచుకుంటాడు అన్నాడు ఆయన. నిజంగా మనం ఆయనను ప్రేమించేవారం అయితే ఆయన మనకు రోల్ మోడల్గా, మనం ఏం చేస్తామంటే పక్క వారిని చూసి కాపీ కొడుతూ ఉంటాం కదా. పక్క వారు ఏం చేస్తుంటే దానికి పోటీగా మనం చేస్తూ ఉంటాం. పక్క వారిని చూసి కాదు మనం నేర్చుకోవాల్సి. మనకు గురి, మన విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస పరుగు పందానికి మనకు రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మనకు మాదిరి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద, నీ చిత్తమే నా యందు ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి. మనమేమో మన చిత్తాన్ని, మన కోరికలు, మన ఉద్దేశాలను మనం జరిగించుకుంటా, ప్రభువా ఇది నీ చిత్తం, మళ్ళీ ఏం చెప్తాం? బాగా జరిగిందన్న, బాగా జరిగింది. ఏంది? దేవుని చిత్తమా? మనం అనుకుంటాం, మనం అనుకొని, మనం ఆలోచన చేసి, మనం అనుకున్నట్లు చేసి దాన్ని ఏమంటాం? మళ్ళా దానికి ఏం పేరు పెడతాం? ఇది దేవుని చిత్తం. మళ్ళీ దేవునికి ఇది నచ్చిందో లేదో మనకు తెలియదు. ఇది దేవుని చిత్తమో కాదో మనకు తెలియదు. ప్రియులారా, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నేను చెప్పాలనుకునేది, ఆలోచన చేయించాల్సుకునేది ఒకటే. ఆనాడు ఐగుప్తీయులను విడిపించినట్లుగా పాపం అనే దాస్యం కింద ఉన్న మనల్ని, పాపం అనే కట్టులో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించి
ఎట్లా విడిపించినాడు? ఎట్లా విడిపించినాడు? ఆయన రక్తాన్ని పణంగా పెట్టినాడు, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి విడిపించినాడు. విడిపించి ఈ భూమిని ఎందుకు ఉంచినాడో తెలుసా? ఇది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు నడిచినారే, అరణ్యంలో నడిచినారే, అదే ఇది మన జీవితంలో అదే ఇది. మనము ఈ భూమి మీద దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన బిడ్డలుగా జీవించటానికి దేవుడు మనకి ఈ విశ్వాస ప్రయాణాన్ని పెట్టినాడు. పాట వాడతాం కదా, ఏమని? యాత్రికులం మనమందరం, మన పురం ఇది కాదు, పరలోకం అని వాడతాం. అది ఎప్పుడు వాడతామంటే ఎవరైనా చనిపోతే పాడనెత్తుకొని పోతా వాడతాం. ఏమని వాడతాం? పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు. మనం ఈ లోకవాసులమేనా? పరదేశులం మన పురమేది పరలోకం, మన పురం పరలోకం. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది? విశ్వాస ప్రయాణం, విశ్వాస పరుగు పందెంలో మనము ప్రయాణంలో ఉన్నాం. ఈ విశ్వాస ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు దేశం, కనాను దేశం. అక్కడ ఏ కొదువ ఉండదు. ఆయన బిడ్డలుగా చల్లగా ఆయన సన్నిధిలో ఉంటారంట. మనకు కనాను దేశం అది పరలోకం మనకు కనాను దేశం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. ఈ విశ్వాస యాత్రలో ఇశ్రాయేలుల లెక్క చిన్న చిన్న వాటి కొరకు ఒకవేళ మనం దేవుణ్ణి సనిగితే, దేవుని వైపు నుండి వెనదొరిగితే, వాళ్ళ లెక్క కూడా ఇప్పుడు మనం చేస్తే మనం పరలోకానికి వెళ్తామా? దేవుని మీద సనిగి నాకు దేవుడు అది ఇలా ఇది ఇలా అని చెప్పి దేవుని సన్నిధిని మానుకొని దేవుని స్తుతించకుండా, ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించకుండా, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన విశ్వాస ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి పోతుందా, నరకానికి పోతుందా? ఇప్పుడు నా ఉద్దేశం, నా చిత్తం నేను చేసినానని చెప్పి ఇది దేవుని చిత్తం అని నేను అనుకొని అని సంతోషపడినాను అనుకో, నేను ఎక్కడికి పోతా? సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఏం చెప్తున్నాడు? ఒకని నడక వానికి అది సరైనదిగానే కనబడుతుంది, చివరికి అది ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? మరణానికి. నువ్వు అనుకునేది, నువ్వు ఉద్దేశించినది, నువ్వు కోరుకునేది నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? మరణానికి, నాశనానికి, నిత్య నరకాగ్ని గుండానికి. ఇశ్రాయేలు చేసింది అదే. అంత బానిసత్వంలో నుంచి వారిని విడిపించి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి హాయిగా వాళ్ళని తీసుకొని వెళ్దామనంటే దేవుని మీద చిన్న చిన్న వాటిని పెట్టుకొని సరిగి దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మీదనే తిరగబడి సరిగి మధ్యలోనే అందరూ ఏమైపోయినారు? నాశనం అయిపోయినారు. ఇద్దరే వెళ్ళారు. ఈరోజు మనం కూడా ఇశ్రాయేలు లెక్కనే నిజంగా మన విశ్వాసం అనే యాత్రలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఆ యాత్రలో దేవుని కృప ద్వారా మనకు ఆయన మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ఆయన మనకి ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2024 సంవత్సరంలో ఏదైతే మన జీవితంలో ఆయాసకరంగా, ఏదైతే దేవునికి, నీకు నీ దేవునికి ఏదైతే అడ్డంగా ఉందో ఏం చేయాలి? దాన్ని తీసివేసుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రభు చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రభు కొరకు నీ విశ్వాస పరుగు పందాన్ని ఓపికతో నువ్వు పరిగెత్తాలి. అది దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నది. అందుకే
నిర్గమకాండంలో ఇశ్రాయేలులను వారి జీవితాన్ని, వారి బానిసత్వాన్ని, వారు చేసినటువంటి ప్రతిదాన్ని దేవుడు రాయించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పెట్టి మనకు ఎందుకు ఇచ్చినారో తెలుసా? వాళ్ళు ఈ తప్పు చేసినారు, అందుకే వారు నాశనం అయిపోయినారు, పాలు తేనెలు ప్రవహించే పరలోకానికి వాళ్ళు వెళ్ళలేకపోయినారు. ఇప్పుడు మీరు కూడా పాపం అనే దాశము నుండి విడిపించబడ్డారు, కట్ల నుండి విడిపించబడ్డారు. దేవుణ్ణి చిన్న చిన్న దాని విషయంలో మీ స్వనీతి, మీ స్వంత ఆలోచన ద్వారా దేవుని ఉద్దేశాలను మీ జీవితం ద్వారా నెరవేర్చకుండా వెనుదిరుగుతూ దేవునికి ఆయాసకరంగా మీ బ్రతుకులు, మీ జీవితాలు ఉన్నాయి. మీరు మార్చుకొని దేవుణ్ణి ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన మాటకు తలవొగ్గి ఆయన చిత్తాన్ని మీరు నెరవేరిస్తే ఈ సంవత్సరంలో నైనా ఆయన వైపు తిరిగితే దేవుడు అలాగూ మనం బట్టి సంతోషించి ఆయన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. లేదు కీరు నా ఇష్టం, నా జీవితం అని నువ్వు అంటావు, నీ ఇష్టం. అందుకే ఆయన వాక్యంలో అన్నాడు, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండను. అంటే ఆయన చిత్తాన్ని చేసేవారు. అన్యాయస్తులు అన్యాయస్తులుగానే ఉండని, ఆయన చిత్తాన్ని ఎరగకుండా ఉన్నవారు. పాపులు పాపులుగానే, దుర్మార్గులు దుర్మార్గులుగానే ఉండని, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చుచున్నది అన్నాడు ఆయన. ప్రియులారా, దేవుడు ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించినాడు. మనము పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయాలో సమస్తాన్ని మనకు అనుగ్రహించి, మీరు నా బిడ్డలుగా, నాకు మహిమకరంగా, పరిశుద్ధులుగా, నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా, అంతవరకు ఓపికగా నా కొరకు ఈ లోకంలో మీరు జీవించండి అని ఆయన మనకు తెలియజేసినాడు. కానీ మనము ఎక్కడి నుంచి వచ్చినా మనం అక్కడి నుంచే కదా, మన బీజం అక్కడిదే కదా, అక్కడి నుంచే కదా మన బీజం వచ్చింది. కాబట్టి అదే స్వభావం మనలో ఉంది, అదే స్వభావం మనలో ఉంది. దేవుని వైపే మనం దేవుని మీదనే తిరగబడే స్థితిలో మనం ఉన్నాం. ఆ స్థితిలో మనం ఉంటే పరలోకానికి చేరలేం. ప్రియులారా, పరలోకం నిజమైన మన దేశం, పరలోకమే మన దేశం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు యాత్రికులమే. సో కాబట్టి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని బిడ్డలుగా, ఇశ్రాయేలు చేసిన తప్పు మరలా మనం చేయకుండా ప్రభు వైపు తిరిగి ఆయన మనకిచ్చినటువంటి ఉచితమైన రక్షణ, మనకిచ్చినటువంటి పరిశుద్ధత, మనకిచ్చినటువంటి ఆయన నీతిని మనము కాపాడుకుంటూ మనము చనిపోయేంత వరకు, లేకపోతే దేవుడు ఈ లోకానికి వచ్చేంత వరకు ఆయన కొరకు ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నానని తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక యవనస్తుడంట ఒక పెద్ద స్టీమర్లో వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఆ స్టీమరు ఏమైందో కానీ సడన్ గా మంటలు వచ్చేసినాయి. స్టీమర్లో మంటలు వచ్చేస్తే అందరూ కూడా చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా పెద్దదానికి, ఆ చిన్న చిన్న బోట్లు ఎక్కి వారు వాళ్ళ బట్టలను, వాళ్ళ ధనాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేసినారంటే ఆ చిన్న బోట్లు ఎక్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను అరచేతులు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఈ పెద్ద స్టీమర్ ఉంది కదా, ఇది 2024 సంవత్సరం. ఏమంట, ఈ పెద్ద స్టీమర్ తగలబడిపోతుంది కదా 2024 సంవత్సరం. అందరూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ ఏం చెప్పినా అంటే, మీ బట్టలు, మీ సామాన్లు అంతా దాంట్లో వదిలేసి ఈ చిన్న ఓడలు ఎక్కి ఇది 2025 సంవత్సరం ఒడ్డున జరగడానికి మీరు దీన్ని ఎక్కడిని అని చెప్పి అందరూ చెప్తే అందరూ ఎక్కుతూ ఉన్నారు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి, బోటు స్థలం ఖాళీ ఉంది ఎక్కమని పిలుస్తూ ఉన్నారు. ఆ పరిగెత్తే సమయంలో ఏం కనపడిందంట, ఒక పెద్ద ధనం సంచి కనపడిందంట.
దీన్ని ఈపుకేసుకొని నేను ఎగరలేనా అని చెప్పి ఈపుకేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్న ఓడ మీదకి ఎగిరి దుంకినాడు. చిన్న ఓడ మీదకి ఎగిరి దుంకితే ఏమైంది? ఈ మూట చాలా పెద్దదిగా ఉండడం వల్ల ఎగిరి దుంకినాడు. దుంకడం వరకైతే దుంకినాడు. ఎప్పుడైతే గాలికి ఎగిరినాడో ఈ మూట బరువుగా ఉండడం వల్ల ఆ యవనస్తుని కూడా ఏం చేసింది? నీళ్ళల్లో, సముద్రంలో పడేసింది. అక్కడున్న వాళ్ళు రక్షించటానికి కూడా వీలు లేనంత స్థితికి ఆ మూట సముద్రం అడుగు భాగానికి ఆ యవనస్తుని తీసుకున్నాడు. ఎంతసేపు ఉంటాడు నీళ్ళలో? తన ప్రాణాలనే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 2024 సంవత్సరం పోయింది, అది గతించిపోయింది. అయితే ఒకటి, ఏవైతే మన జీవితంలో ఆ యవనస్తుల లెక్క మన వీపు మీద పెట్టుకొని పాపాలు ఒకవేళ పెట్టుకొని ఉంటే వాటిని మనం ఏం చేయాలి? నూతన సంవత్సరమైన ఈ 2025 సంవత్సరంలోనికి ఎంత మాత్రమును తీసుకొని రాకూడదు. దేవుడు ఎందుకు మనకు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడంటే మనము నూతనమైన స్వభావం కలిగి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని మనం కలిగి ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఆయన ప్రేమను, ఆయన వెలుగును ప్రకటించడానికి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. కాబట్టి మనము మన ఆలోచనలు, మన పాపిష్టి తలంపులు, ధనం మీద వ్యామోహం, ఈ లోక సంబంధమైన వాటి మీద మోజును మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కలిగి, ప్రభువా నీ చిత్తమే నా యందు నెరవేర్చబడాలి, నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ చిత్తము నెరవేర్చబడితేనే నా జీవితం బాగుంటుందని మన జీవితాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ప్రభు చిత్తంలో, ప్రభు కనుసైగల్లో మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ఈ సంవత్సరం మొదలుకొని ఈ మొదటి నెల, మొదటి రోజు, మొదటి వారము, మొదటి ఈ గంటల క్షణాల్లో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ నూతన మెసేజ్, నూతన వర్తమానాన్ని మన హృదయాలు భద్రపరుచుకొని, స్థిరపరచుకొని ప్రభు కొరకు, ప్రభు బిడ్డలుగా దేవుని ఉద్దేశాలనే మనం నెరవేర్చేవారు. ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం కాదు, ఇంకొకరి ఉద్దేశం కాదు. మనము అందరము కలిసి దేవుని ఉద్దేశాన్ని నెరవేరిస్తే మనం అందరము ఒకటిగా ఉంటాం. అది దేవుని చిత్తం. అలాగే ఈ 2025 సంవత్సరంలో మన అందరము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా, ఒకటిగా కలిసి ప్రభు చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారిగా పరలోక ఒడ్డును మనం చేరేవారిగా ఉండాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు చిన్న ప్రార్థన చేస్తాను. మోకరించండి, అందరం మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేసి నా మాటలు నేను ముగిస్తాను. అందరం ఒకసారి 2024 సంవత్సరంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఎటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఈ సంవత్సరంలోకి తీసుకొచ్చినాడో వాటన్నిటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నూతనమైన వారంగా, నూతన ఉత్తేజంతో, నూతన మనస్సు కలిగి, నూతనమైన మారు మనస్సు కలిగి ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని ఆయన ముందే స్టేట్మెంట్ ఇచ్చినాడు యేసు ప్రభు, ఎవడైనా నన్ను వెంబడింపగోరేలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని అన్నాడు ఆయన. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే మనల్ని మనం కాదనుకోవడం, మన చిత్తం, మన ఉద్దేశాలు, మన ఊహ, మన కోరికలు కాదనుకోవడం. ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఈ లోక సంబంధమైన కోరికలు, పాపం సమస్తాన్ని చేయకుండా ఉండటమే శిలువ.
వాటిని చేయకుండా నిష్ట కలిగి ప్రభు బిడ్డలుగా పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఆయన బిడ్డలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు ఈ వర్తమానాన్ని నాకు మనకు మనందరికీ ఆయన ఇస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నేను జీవించడానికి, నీ చిత్తమే, నీ ఉద్దేశమే నా యందు నెరవేర్చబడాలి తండ్రి అని ఒక చిన్న ప్రార్థన నీ దేవునికి ఒప్పుకోలు ప్రార్థన చేస్తావా? చేయండి. అందరూ ఒక్క నిమిషం మీ మనసులో మీరు చేసుకోండి. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. రైట్ నౌ ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలును వారి బానిసత్వంలో నుంచి విడిపించినట్లుగా మమ్మలను కూడా, అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని, మరణాంధకారంలో ఉన్న మమ్మల్ని, చీకటిలో ఉన్న మమ్మల్ని ఆయన వెలుగులోనికి నడిపించి, జీవంలోనికి నడిపించి, ప్రభువా నీ జ్ఞానముతో, నీ ఉద్దేశాలతో మమ్మల్ని నింపి, నీ చిత్తానుసారంగా జీవించాలని మాకు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మాకు విశ్వాసాన్ని అనుగ్రహించి, మాకు రక్షణను అనుగ్రహించి, నీ పరిశుద్ధతను మాకు దయచేసి, నీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, నీ నీతిని మాకు ఆపాదించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి, ప్రభువా నీ కొరకు నీ చిత్తాన్ని మేము నెరవేర్చే వారంగా, నీ ప్రేమను పంచే వారంగా, నీ ప్రేమను ప్రకటించే వారంగా ఈ లోకంలో నీ కొరకు మేము జీవించాలని మీరు మాకు తెలియజేసిన నీ అమూల్యమైన, శ్రేష్టమైన, నీ చిత్తమైన ఉద్దేశాలు, మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలు ఆనాడు వారు చేసినటువంటి సనుగులు మేము మా జీవితాల్లో, మా విశ్వాస పరుగు పందెంలో మేము చేయకుండా, ఆయన నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని మేము తెలుసుకొని, నిన్నెరిగి నీ కొరకు, నీ బిడ్డలుగా, నీకు సాక్షులుగా, ప్రభువా నీ చిత్తమే మా యందు నెరవేర్చేవారిగా, మీ ఉద్దేశాలే మా యందు నెరవేర్చేవారిగా, మీ తలంపులే మా యందు నెరవేర్చేవారిగా నీ సన్నిధిలో మేము కనిపెట్టి మా జీవితాన్ని నీకు దగ్గరగా మేము ఉంచుకొని, నీతో సత్సంబంధం కలిగి, నాయన యోహాను సువార్త 15లో మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేదని మీరు సెలవించినారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగ ద్రాక్షవల్లిలో అంటుకట్టి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, మీరు నాలో, నా యందు మీరు నిలిచి ఉండి, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే నేను మీ యందు ఉంటానని మీరు సెలవించిన వారు తండ్రి. అలాగే నీ బిడ్డలుగా, నీకు సాక్షులుగా మేమందరము నూతన సంవత్సరంలో మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొని వస్తున్నాము తండ్రి. నిజంగా నాయన మీరు లేకుండా మేము బ్రతకలేము తండ్రి, జీవించలేము నాయన. ఈ స్థితిలో సజీవ లెక్కలుగా నాయన మేము సజీవులంగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృపనే తండ్రి, నీ దయనే నాయన. అయ్యా మీరే, మీ చిత్తమే మళ్ళీ నెరవేర్చుకోమని ఇప్పుడు ప్రార్థన చేసిన ప్రతి నీ బిడ్డను ప్రభా పేరున నీ పరిశుద్ధాత్మతో నింపి, నీ కొరకు నీకు సాక్షులుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, మరింత పరిశుద్ధులుగా, నీ వెలుగునందు నీతో సత్సంబంధం కలిగి పరిశుద్ధులుగా ఆయన నీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా, ఆయన లోక సంబంధమైన వాటి కొరకు
లోకములో ఉన్న వాటి కొరకు ఆయన ప్రయాసపడకుండా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, పరలోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని, ప్రభువా నీ కొరకు మేము జీవించటానికి నీ కృపను అనుగ్రహించుమని, అట్టి కృప ధన్యత ఈ నీ మాటలు విన్న మాకు మా అందరికీ అనుగ్రహించుమని, పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు సహాయం అనుగ్రహించుమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ 2025 సంవత్సరం అంతా నీ కృపలో, నీ బలమైన హస్తం కింద, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ ఉద్దేశంలో, నీ చిత్తంలో మేము ముందుకు సాగునట్లు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అతి వినిముగా ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.